ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొనాలనుకుంటున్నారా? ఒక చిన్న సంతకం చేస్తే చాలు, లేదా కార్డ్ స్వైప్ చేస్తే చాలు, ఒక కొత్త ఫోన్ లేదా మీ కలల బైక్ లేదా మీరు ఎప్పటి నుంచో ఆశపడ్డా ఇంటి తాళాలన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయని, వీటిని సులభమైన ఈఎంఐ పద్ధతిలో చెల్లించండి అని వాళ్ళు చెబుతారు. కానీ వాళ్ళు చెప్పని నిజం ఏంటంటే, మనం చేసే ఆ చిన్న సంతకం ఒక వస్తువు కొనడానికి కాదు, అది ఒక ఒప్పందానికి. అది కంపెనీతో కాదు, ఒక సిస్టమ్ తో, మన జీవితాన్ని నిదానంగా మౌనంగా మింగేస్తూ మనల్ని ముందుకు నడిపించే ఒక వ్యవస్థతో. ఫ్రెండ్స్, మనం ఈఎంఐ లో ఏదైనా తీసుకుంటే ఎవరి నుంచైనా స్వేచ్ఛ వస్తుందని అనుకుంటాం, కానీ అసలు నిజం మాత్రం అది కాదు. అవి మనకు స్వేచ్ఛను ఇవ్వవు, బదులుగా మనల్ని నెమ్మదిగా బంధించేస్తాయి. ఒక్కో వాయిదా మన జీవితాన్ని తినేస్తుంది. ఒక్కోసారి మనం ప్రతి నెల సంపాదించే డబ్బు కంటే ఎక్కువగా చెల్లిస్తూ ఉండాలి. ఈఎంఐ వల్ల మన సమయం, మన మనశ్శాంతి, మన కలలు అన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. మనం ఈఎంఐ ద్వారా ఏదైనా తీసుకుంటే ఇక మన కలలకు డెడ్ లైన్ పడినట్టే. వాళ్ళు మన ఆశలకి వడ్డీ వేస్తారు. నిజం చెప్పాలంటే మన భవిష్యత్తు మనకు కావాల్సిన దానిలో ఉండదు, అది ఇప్పుడు ఇంకొకటి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లేదా ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది ఎంతటి ప్రమాదం అనే విషయాన్ని ఎవరు గుర్తించరు. అయితే ఇది ఒక మామూలు పేమెంట్ ప్లాన్ కాదు, ఇది మన మైండ్ తో ఆడే ఒక మానసికమైన ఆట. ఒకసారి వాళ్ళు చెప్పే మాటలను గమనించండి. అవి ఏంటంటే, ఒక నెలకి కేవలం $999 మాత్రమే, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ. ఇది వింటున్నప్పుడు ఏ టెన్షన్ లేకుండా షాపింగ్ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ ఇదంతా మన పేక్కు వేస్తున్న ఒక ఎర. ఈఎంఐ వెనుకున్నది కేవలం డబ్బు ఒప్పందం కాదు, మన టైం తో, మన మానసిక ప్రశాంతతతో, మన జీవితాన్ని మనం ఎలా బ్రతకాలో ఎంచుకునే స్వేచ్ఛతో చేసే ఒక ఒప్పందం. ఏదో ఒక చిన్న సంతకం పెట్టేసాం అనుకుంటాం, కానీ అప్పుడే మనం ఒక బంధంలోకి ఎంటర్ అయిపోతాం. ఉన్న ఉద్యోగం నచ్చకపోయినా మానకుండా చేసి తీరాల్సిందే. ఊరు మారాలనిపించినా మారలేం. ఒక్కో నెల వేతనం ఆలస్యమైనా మనం బిల్లు కట్టాల్సిందే. వాళ్ళు చెప్పని నిజం ఏంటంటే, ఒక ఈఎంఐ మిస్ అయితే మన క్రెడిట్ స్కోర్ లేట్ అవుతుంది. ఒక నెల ఈఎంఐ లేట్ చేస్తే మన పేరు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. ఆపై ఫోన్లు, మెసేజ్లు, బెదిరింపులు, మీరు మాకు ఇచ్చే డబ్బులు ఇంకా ఇవ్వలేదండి అంటూ భయపడతారు. ఇక అసలైన విషాదం ఏంటంటే, ఈ అప్పు అనే బండారం నార్మల్ గా మారిపోయింది. అందరూ ఇదే ట్రాప్ లో ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, వాళ్ళు మనకు వారి ఉత్పత్తులను నమ్మడం లేదు, వారు మనకి అనవసరం అనిపించే ఒక అవసరాన్ని అమ్ముతున్నారు. ఒకసారి ఈ ఉదాహరణలు గమనించండి. కొత్తగా వచ్చిన ఒక ఐఫోన్, అది ఫోన్ మాత్రమే కాదు, అది ఒక ప్రతిష్టకు చిహ్నంలా మార్చేశారు. అది వాడితేనే మనం స్టేటస్ ఉన్నవాళ్ళమని నమ్మించే ప్రయత్నం. నిజానికి అది మనం వాడే ఫోన్ కాదు, అది మనమే అనిపించే ఒక మాయాగణం. తర్వాత ఒక లగ్జరీ కార్, అది నడిపే వాహనం మాత్రమే కాదు, ఇది మగతనానికి, శక్తికి, విజయానికి ప్రత్యేకగా తీర్చిదిద్దారు. దాన్ని నడిపితే మనం నాయకులం, లేదంటే అనామకులం. ఇకపోతే చివరిగా మన కలల ఇల్లు, దీనిని మనం 25 సంవత్సరాల పాటు వడ్డీతో కూడిన లోన్ లో మునిగి కొంటున్నాం. వాళ్ళు చెబుతారు ఇదే నీ కలల ఇల్లు అని, కానీ లోపల మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, నేను ఇది నిజంగా సంపాదించానా, లేదా ఈ వ్యవస్థ చేతిలో అద్దెకు తీసుకున్నానా అని. ఏదైనా ఒక తప్పు, ఒక ఉద్యోగ నష్టం చాలు, అప్పుడే వ్యవస్థ చెబుతుంది ఇది నీది కాదు, ఒక్కసారి ఫెయిల్ అయితే నీ దగ్గర నుంచి లాక్కునే హక్కు మాకుంది అని. వాళ్ళు ఏది మన చేత బలవంతంగా కొనిపించరు, వాళ్ళు నెమ్మదిగా మన చెవిలో చెబుతారు. ఫ్యాన్సీ యాడ్స్ ద్వారా, ఫేక్ పర్ఫెక్షన్ చూపించే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా, బ్రాండ్లు, ఈఎంఐలతో జీవించే మన ఫ్రెండ్స్ ద్వారా. అది ఎలా ఉంటుందంటే, నీ దగ్గర ఇది లేకపోతే నువ్వు లైఫ్ లో వెనకబడిపోయావు అన్నట్టు, లేదా నువ్వు ఈఎంఐలో ఏదైనా తీసుకోలేకపోతే నువ్వు జీవితంలో ఏది సాధించలేవు అన్నట్టు. మెల్లగా మనం అవసరాన్ని కాకుండా గుర్తింపును కొంటాం, సుఖం కోసం కాకుండా అంగీకారం కోసం పోరాడతాం. మనం ఏం కొన్నా లోపల భద్రత కరువు అవుతుంది. ఏ ఉత్పత్తి కూడా మన మనసులోని అసురక్షతను నయం చేయలేదు, ఏ ఈఎంఐ కూడా మన మనశ్శాంతిని కొనలేదు. ఫ్రెండ్స్, వాళ్ళు మనకు చెప్పని అసలైన నిజం ఏంటంటే, మనం తీసుకున్న దానికి అంతకు ఎదురు చెల్లిస్తున్న అసలైన ఖర్చు, అది మన డబ్బుతో మాత్రమే కాదు, మన మానసిక శాంతి, స్వేచ్ఛ, సమయంతో కూడా మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మన మానసిక శక్తిని కోల్పోతాం, ఎప్పటికప్పుడు ఖర్చులు లెక్క వేసుకుంటూ చివరికి ఎలా చెల్లించాలో భయపడుతూ జీవించాల్సి వస్తుంది. మనం స్వేచ్ఛను కోల్పోతాం. బ్రేక్ తీసుకోవడానికి, కెరీర్ ని మార్పు చేసేందుకు, లేదా మన మనసుకు నచ్చిన ఫ్యాషన్ ను అనుసరించేందుకు అవకాశం ఉండదు. మనం సమయాన్ని కోల్పోతాం. జీవితంలో విలువైన గంటలను కేవలం ఈ నెల చెల్లింపుల కోసం పనంగా పెట్టాల్సి వస్తుంది. బయటకి చవకగా కనిపించవచ్చు, కానీ నిజానికి మనం చెల్లించేది మన శక్తి, మన ఆనందం, మన కలలు. ఉదయం ఒత్తిడితో లేస్తాం, రాత్రి ఆందోళనతో పడుకుంటాం. మన ఉద్యోగం మీద అసహ్యం పెరుగుతుంది, కానీ వదిలే ఛాన్స్ లేదు. మన శ్వాస పీల్చుకుంటాం, కానీ ప్రతి ఊపిరిలో ఈఎంఐల భారమే ఉంటుంది. మనకు విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక తప్పుడు ఫీలింగ్ ను కలిగిస్తుంది. అప్పుడే మనం ఒక సర్వైవల్ మోడ్ లో చిక్కుకున్నామని, మనం తీసుకున్న వాటికి ఈఎంఐలు కట్టడమే మన జీవిత లక్ష్యం అని అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా, ఒకప్పుడు స్వేచ్ఛగా కలల కన్నా మనం నవ్వుతూ జీవించే మనం, భయం లేకుండా జీవించే మనం నెమ్మదిగా కనుమరుగైపోతాం. దీనిని వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే, వాళ్ళు మన అప్పును గౌరవంగా మార్చడం, బానిసత్వాన్ని ప్రతిష్టగా మార్చడం ద్వారా. వాళ్ళు మన మనసును పుస్తకంగా చదివారు. మన భయాలు వాళ్లకు మనకంటే ఎక్కువగా తెలుసు. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అదే సమయంలో వాళ్ళు దాడి చేస్తారు. వాళ్ళ ఆయుధాలు బుల్లెట్లు కాదు, ఆఫర్లు. అవి ఎలా ఉంటాయంటే, ఒకటి మన చెవిలో వినిపించేలా చెబుతారు ఇది కొద్ది కాలం మాత్రమే అని, మరొకటి మన కళ్ళకు చూపిస్తారు ఇవే ట్రెండింగ్, అందరూ కొంటున్నారని, ఇంకొకటి మనం భయపెడతారు ఇప్పుడు తీసుకోండి లేకపోతే మిస్ అవుతారని, ఇంకొకటి మనలోని గర్వాన్ని రెచ్చగొడతారు లైఫ్ స్టైల్ ను అప్గ్రేడ్ చేయండి అని. వాళ్ళు వస్తువులు అమ్మడం లేదు, వాళ్ళు మనకు కళలను అమ్ముతున్నారు, గుర్తింపును అమ్ముతున్నారు. ప్రతి ఆఫర్ శాస్త్రీయంగా రూపొందించారు, మన ఆలోచనలను దాటేసి మన భావోద్వేగాన్ని వాడుకునేందుకు. వాళ్ళ బ్యాంకులు మానసిక యుద్ధ కమాండ్లు. వాళ్ళ లక్ష్యం నిన్ను ఆలోచింపజేయడం కాదు,
స్పందింప చేయడం. అది ఎలా ఉంటుందంటే మనకి ప్రతి నెల 499 రూపాయలు మాత్రమే కదా, అది ఒక పెద్ద విషయంలాగా అనిపించదు. కానీ అలాంటి 10 ఏళ్ళ ఈఎంఐలు ఉన్నప్పుడు మనం మన కళ్ళ కోసం కాదు, వాళ్ళ కళ్ళ కోసం పని చేయడం ప్రారంభిస్తాం. మనం ప్రతి నెల జీవితాన్ని గడుపుతూ మన బానిసత్వం అనే లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. అయితే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే ఈ చక్రాన్ని ఆపేయాలి. అది ఎలా అంటే మనం సౌకర్యం అనే మాయలోకి ఇంకొకసారి పడిపోకుండా చూసుకోవాలి. ప్రతి ఈఎంఐ మనకు ఒక కారాగారమే. పైకి సౌకర్యంగా కనిపించవచ్చు, కానీ లోపల అది బానిసత్వానికి తాళం లాంటిది. మనం ఏదైనా కొనడానికి సంతకం చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలి, ఇది నిజమైన స్వాతంత్రమా లేదా బానిసత్వానికి కాస్త మెరుస్తున్న రూపమా అని. ప్రతిసారి ఏదైనా కొనడానికి సంతకం చేయబోయే ముందు మనం ఒక ప్రశ్నను వేసుకోవాలి, ఈ డీల్ నాకు స్వేచ్ఛను ఇస్తుందా లేక నన్ను అండర్ గ్రౌండ్ లోకి పంపేస్తుందా అని. మన స్వాతంత్రం మన సౌకర్యం కంటే గొప్పది. మీరేమంటారు? ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, వాళ్ళు మనకి ఎందుకు వేచి చూడడం, ఈఎంఐలో చెల్లించండి అని చెప్తారు. అప్పుడే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, వాళ్ళు మన డబ్బును కోరుకోరు, వాళ్ళు మనం ఆధారపడడాన్ని కోరుకుంటారు. మనల్ని ఓదార్పుకు బానిసలుగా, వైఫల్యానికి భయపడి నెలవారీ భ్రమంలో చిక్కుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒకరికి రుణపడి ఉన్న వ్యక్తి ప్రశ్నించడు, తిరుగుబాటు చేయడు, కలలు కనడు, అతను ఏం చెప్తే అది చేస్తాడు. ఇదే వారికి నిజమైన ఉత్పత్తి. ఇక్కడ మన సమయం, మన ఆసక్తి, మన శ్రమ నెలవారీ మొక్కలుగా అమ్ముడయ్యాయి. మరియు మనం దాన్ని గ్రహించే సమయానికి మన జీవితం అంతా దాని కోసం చెల్లించడానికి ప్రయత్నిస్తూ గడిపేస్తాం. మీరు తదుపరిసారి ఈఎంఐలో ఏదైనా తీసుకోవడానికి సంతకం చేసే ముందు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఇది నిజంగా స్వేచ్ఛ వైపు ఒక అడుగా లేక మారు వేషంలో ఉన్న మరో గొలుసా అని. ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైన జైళ్లకు బారులు ఉండవు, వాటికి సులభమైన నెలవారీ వాయిదాలే ఉంటాయి.